జగన్ కుక్కలు పెట్టగానే గెలిచేంత సత్తా ఉంది. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఓట్లు ఉండవు. జగన్ అన్న వచ్చినాక పరిపాలన బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఓన్లీ కేసుల నుంచి బయటికి రావడం కోసమే చంద్రబాబు అనేది పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ప్రస్తుత రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు 0.5% ఓటు ఉన్న బీజేపీకి టీడీపీ 6 ఎంపీ సీట్లు ఇవ్వడానికి గల అంతరం ఆ పవన్ కళ్యాణ్ అంటారా? పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఓట్లు ఉండవు. అంతా మామూలు చిన్న చిన్న పిల్లలు. జగన్ గారు చేసిన అభివృద్ధి పనులు జగన్ గారిని ఎట్లయినా ఖచ్చితంగా గెలిపిస్తాయి. 175 కొట్టబోతున్నాం. ఈవెన్ టీడీపీకి 42 సీట్లలో క్యాండిడేట్ లేరు. సంపాదించిన డబ్బంతా కాపాడుకోవడానికి వాళ్ళు టీడీపీలో చేరడం తప్ప ఇంకేం లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, భాష్యం ప్రవీణ్ కానీ, నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, శ్రీ హర్ష విద్యా సంస్థల వాళ్ళు కానీ, ఇట్లా ఎక్కడ చూసుకున్నా మొత్తం చంద్రబాబు చుట్టూ ఉన్నది కార్పొరేట్లే. జనం లేరు చంద్రబాబు చుట్టూ. జగన్ వెంటే జనం ఉన్నారు. 175 మేము కొట్టబోతున్నాం. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. ఇక వాళ్ళ పొత్తులు అంటారా? ఆ పొత్తులు సింగిల్ గా ఓడించడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ఒకేసారి కుక్కల్లాగా మొత్తం 6 పార్టీలు కలిసి వస్తే ఒక్క దెబ్బతో ఓడిస్తే ఇంకా ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ, జనసేన వేటికి పుట్టగతులు లేకుండా పోతారు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కంటారా? నెక్స్ట్ ఎలక్షన్ కి ఇంకా జగన్ తప్పితే రెండో పార్టీ ఆంధ్రాలో ఉండదు. అంతే, ఒకేసారి కలిసి వచ్చి నాశనం అయిపోతారు. మొత్తం బ్లూ స్థాపితం. ఇంకా వైసీపీ వచ్చేది ఆ నెక్స్ట్ ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అతనికి వయసు సహకరించదు. అదే పాటు అతనికి చావే. ఇంకా మొన్న జైలు కనేటప్పటికే ఎక్కడికక్కడ సతికిలు పడిపోయాడు. ఈసారి చావే అతనికి. గెలుపు రిజల్ట్ కానీ వచ్చిందంటే కరెక్ట్గా అక్కడ చచ్చిపోవడం. ఇంకా అది మాట్లాడే పని లేదు. పవన్ అంటావా? అతను మోయాలి, వాళ్ళ కార్యకర్తలు పక్కడితో కూడా మోయాలి. అతను మోసింది కాక పక్కడితో కూడా మోయాలి పవన్ కార్యకర్తలు. ఈసారి జగన్ వాటి మాట్లాడే పని లేదండి. జగనే వచ్చేది. జగన్ కుక్కలు పెట్టగానే గెలిచేంత సత్తా ఉంది. అక్కడ కుక్క నిల్చోబెట్టి ఓటైనాకనే జగన్ అన్న అభిమానులు అందరూ వేసేవాళ్ళే. జగన్మోహన్ రెడ్డి మాకు మంచి కార్యక్రమాలు బాగా చేశాడు. పిల్లకాయలకు అమ్మఒడి బాగా ఇచ్చేసాడు. ఏకుందామనే పింఛన్లు ఇస్తున్నాడు. ఇక్కడ 4 సభలు జగనే రావాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి? ఒక ఆడపిల్ల స్కూల్కి పంపించాలంటే ఆడబిడ్డని టాయిలెట్స్ లేవు ఇంతకుముందు. అదే ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చాక టాయిలెట్స్ ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంది, పిల్లలకి ఇంగ్లీష్ కానీ ఏది ప్రతి ఒక్కటి అన్ని విధాల విద్య అందిస్తున్నారు. జగనన్న వచ్చినాక పరిపాలన బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. 2019లో ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన మొత్తం అన్ని పథకాలు కంప్లీట్ చేశారు. 2024లో కుర్చీని మడత పెడతా అన్నాడు నారా లోకేష్. మంగళగిరి గెలుచుకోమని ఫస్ట్ అక్కడ గెలిచినప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తాము. ఆయన మంగళగిరి గెలిచే పరిస్థితి కూడా లేదు. ఒకే ఒక విషయం చెప్తున్నా, మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కానీ అది సినిమా పరంగా అంతే. కానీ అదే ఓటు పరంగా వస్తే జగన్కే వేస్తాం. బీజేపీతో 1% ఓటు కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేదు. 1% కూడా లేని దానికి ఈ విధంగా పొత్తులు చాచుకుంటున్నారు కదా. ఓన్లీ కేసుల నుంచి బయటికి రావడం కోసమే చంద్రబాబు అనేది పొత్తు పెట్టుకున్నారు.